ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సెట్ అధికారులు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆయన నివాసంలోనే తుమ్మల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన నివాసంలోనే తుమ్మల స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా సిట్ కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్ అయిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధాన నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఫైనల్ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న వివిధ కేటగిరీలకు సంబంధించిన వారి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్, ఎందుకంటే అప్పుడు ఎస్ఐపిలో వీరి నెంబర్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా ఇప్పటికే ఈ సిట్ కూడా గుర్తించిన నేపథ్యంలో గడిచిన కొద్ది రోజులుగా ఇటు అధికార పార్టీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు నేరుగా సిట్ కార్యాలయానికి పిలిపించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కీలక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ కూడా అప్పటి ప్రభుత్వంలో ఆయన ఫోన్ నెంబర్ కూడా ట్యాప్ అయినట్టుగా ఎస్ఐపి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ గుర్తించినట్టుగా తాజాగా సిట్ గుర్తించింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం నేరుగా సిట్ అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి ఎస్ఐపి గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా అప్పటి ఫోన్ ట్యాపింగ్ లిస్టులో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు ఉన్నట్లుగా అందుకు సంబంధించిన ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉన్నట్లుగా ఆయనకి చెప్పి ఆ తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి అతడి వర్షన్ కూడా రికార్డ్ చేసినట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా మరికొద్ది రోజులు, ఎందుకంటే ఇప్పటికే ప్రధాన నిందితులతో పాటు వందలాది మంది సంబంధించిన బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న నేతల ఫోన్ కూడా గత ప్రభుత్వంలోని ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది ప్రధాన ఆరోపణ. అందుకు సంబంధించి ఇప్పటికే ఆ ఫోన్ నెంబర్లు కూడా సిట్టు సేకరించిన నేపథ్యంలో దశల వారీగా ఒక్కొక్కరికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని వారి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా నేరుగా సిట్ కార్యాలయానికి పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 2023లో ఆయన ఖమ్మంలో ఉన్నారు, మాజీ అంటే నేతగా ఉన్నారు. అప్పుడు ఆ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బయటికి వచ్చి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కొంత కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా సిట్ అధికారులు నేరుగా ఆయన వివరాలు అందించి ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా సమాచారం. కాబట్టి త్వరలో మరికొంతమంది, ఎందుకంటే కేవలం ఇప్పటి వరకు కొంతమంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీలో కీలకంగా ఉన్న వారిని మాత్రమే ఫోన్ ట్యాప్ చేసినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరికొంతమంది ఆ ఫోన్ నెంబర్లు కూడా ఇప్పటికే సిట్ సేకరించిన నేపథ్యంలో మరి ఎందుకంటే కొంత సమయం తక్కువగా ఉంది, త్వరలో ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో బాధితులు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లుగా మనం చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.